హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు డోరీస్ టీవీ. నేను సూర్య. సో ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏంటంటే వైజాగ్లో పెట్టబోతున్నటువంటి గూగుల్ సెంటర్ ఏదైతే ఉందో ఏఐకి సంబంధించి దాని మీద అటు అధికార పక్షాలు కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ వాదోపవాదాలు అయితే చేసుకుంటున్నాయి. సో దీనికి సంబంధించి మనతోటి మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మన డోరీస్ టీవీ స్టూడియోలో అయితే ఉన్నారు. సో వారిని అడిగి అసలు ఏంటి జరుగుతుంది రాష్ట్రంలో, అసలు ఎవరు క్రెడిట్ చోరు ఏంటి అనేటువంటి విషయాల్లో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్ సూర్య గారు, మీకు డోరీస్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. సార్ ఇప్పుడు ఏం లేదు, అంటే ఇది ప్రజల మనసుల్లో ఉన్నటువంటి అనుమానం, అలాగే మా మనసుల్లో ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఈ వైజాగ్లో పెడుతున్నటువంటి ఏ డేటా సెంటర్ ఏదైతే ఉందో అంటే దాని గురించి మిగతా అసలు రాజకీయ పార్టీలు ఏం మాట్లాడుకుంటున్నాయి అనేటటువంటి దాన్ని పక్కన పెడితే అసలు అంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా బీజేపీ కూడా ఉంది కాబట్టి అంటే ఇది పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం, అంటే వైజాగ్లో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగమా, లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో ఆ పార్టీకి కానీ మోడీ గారి వీళ్ళకి ఉపయోగమా, లేదంటే ఆ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి ఆదాని గారు ఉన్నారు కదా ఆయనకు ఉపయోగమా, వీరెవరికి కాకుండా ఎవరైతే గూగుల్ సీఈఓ ఉన్నారో సుందర్ పిచాయ్ గారు వారికి ఉపయోగమా, అసలు ఎవరికి ఉపయోగం? అంటే క్రెడిట్ గురించి అలా వాడుకోవచ్చు, బట్ ఇది పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? సార్ సూర్య గారు, మీరు పెద్దలు సీనియర్ జర్నలిస్టు. ఇప్పుడు ఒక నగరానికి ఒక కంపెనీ వచ్చిందనుకోండి, ఉదాహరణకి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వచ్చింది. ఎవరికి ఉపయోగం? బిల్ గేట్స్కే ఉపయోగమా? దానిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ఉపయోగం లేదా? వాళ్ళకే ఉపయోగం, వాళ్ళకే జీతాలు వస్తాయి. ఆ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాదు, సపోర్ట్ స్టాఫ్ ఉంటారు, సెక్యూరిటీ నుంచి హౌస్ కీపింగ్ నుంచి అందరూ ఉంటారు, క్యాబ్ డ్రైవర్స్, వాళ్ళకి ఉపయోగం, వాళ్ళకి జీవనోపాధి కదా. అక్కడితో ఆగదు, వాళ్ళ చుట్టూరా హోటల్స్ వస్తాయి. దానికి వల్ల అకామిడేషన్ ఎవరికి వస్తుంది? ఇప్పుడు వచ్చేది యాక్టివిటీ, టూరిజం కూడా పెరుగుతుంది. దీనివల్ల అక్కడితో ఆగదు, దీనివల్ల ట్యాక్స్ కలెక్షన్ అది ఎవరికి వస్తుంది? స్టేట్కి, సెంట్రల్కి, అలాగే లోకల్ హైదరాబాద్కి. ఎగ్జాంపుల్ చెప్పాను, కాకినాడలో పెట్టినా విశాఖపట్నంలో పెట్టినా ఒక కంపెనీ పెడితే అందరికీ ఉపయోగకరంగా ఉండాలనే ఒక వ్యాపారస్తుడు ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అతనికి లాభాలు రావాలి. ఒక వ్యాపారస్తుడు లాభాలు రాకపోతే మళ్ళీ ఫర్దర్ ఎక్స్పెక్ట్ ఎక్కడ చేస్తాడు? కంపెనీ పెడుతున్నారంటే లాభాపేక్ష ఉంటుంది. అట్ ది సేమ్ టైం దాంతో ఆధారపడినటువంటి అనేక మంది, వందలాది మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి. తద్వారా అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంటే ఇప్పుడు ఇది పెట్టేటువంటి క్రమంలో అంటే మామూలుగా వచ్చినటువంటి వార్తలు ఏంటంటే అక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఎవరైతే ఉందో కింద ఉన్నటువంటి జలవనరులు, అండర్ గ్రౌండ్ వాటర్ అంతా కూడా మొత్తం డ్రై అయిపోతుంది. ఈ డేటా సెంటర్స్ చాలా ఎక్కువగా వాటర్ని కన్జంప్షన్ చేస్తాయి కాబట్టి వైజాగ్ వాసులు భవిష్యత్తులో అసలు తాగునీటికి చాలా కష్టాలు పడేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే దీని మీద మీరేం చెప్తారు? సార్ ఇప్పుడు మనకి దేశంలో కూడా వైజాగ్లో కూడా అనేకమైనటువంటి కంపెనీస్ ఉన్నాయి. ఉదాహరణకి విశాఖ స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయటం వలన అసలు కాలుష్యం లేదా? కాలుష్యం కొంత ఉంటుంది కదా. అలాగే ఫార్మాసిటీ ఉంది, అక్కడ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. మరి ఆ కంపెనీల వల్ల ఎంతో కొంత పొల్యూషన్ ఉంటుంది కదా. ఏ కంపెనీ పెట్టిన సూర్య గారు ఎంతో కొంత పొల్యూషన్ ఉంటుంది. అంత మాత్రం చేత మనం అభివృద్ధిని ఆపేసుకుంటామా? అంటే ఎంతో కొంత అయితే పర్లేదు, టోటల్గా అదే అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో కొంతమంది పని కట్టుకుని వైసీపీ పార్టీ వాళ్ళు కానీ కొంత సోషల్ మీడియాలో నీళ్లు ఉపయోగించేసుకుంటారంటే అక్కడ పెట్టేది ఒక ఐటీ కంపెనీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ. దానికి కావాల్సినటువంటి సర్వర్లు ఉంటాయి, హై ఎండ్ సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైలే మనం గంటసేపు వాడితే మొబైల్ వేడెక్కుతుంది కదా. అలాంటప్పుడు హై ఎండ్ సర్వర్స్ ఇంకా వేడెక్కుతాయి. దాన్ని కూల్ చేయాలి, ఎయిర్ కూలింగ్ సిస్టమ్ కావాలి. ఎయిర్ కూలింగ్ సిస్టమ్ కావాలంటే వాటర్ కూడా కావాల్సి వస్తుంది. వాటర్ ఏ రకంగా ఉపయోగించుకోవాలి? ఇప్పుడు మనకు పక్కన సముద్రం ఉంది, విశాఖపట్నం పక్కన. ఈ కూలింగ్ సిస్టమ్ కంటే త్రాగునీరు ఉన్నంత స్వచ్ఛమైన నీరు అక్కర్లేదు. సముద్ర నీళ్ళు తీసుకొని డీసాలినేట్ చేసుకొని ఆ నీరు కూడా వాడుకుంటారు. దానితో పాటు మన పోలవరం ఎడమ కాలువ కన్స్ట్రక్షన్ పూర్తయిపోతుంది వచ్చే 2-3 సంవత్సరాలు. అక్కడ నుంచి దగ్గరగా 30 టీఎంసీలు వాటరు విశాఖపట్నం నగరానికి వెళ్తుంది. 30 టీఎంసీ. అసలు ఈ యొక్క డేటా సెంటర్కి 1 గిగావాట్ డేటా సెంటర్కి ఎంత నీరు కావాలని చెప్పి ఎవరైనా సరే గూగుల్లో చాట్ జీపీటీ యుగం కాబట్టి కొట్టి చూడండి, ఎవరికైనా అర్థమైపోతుంది. తక్కువ 0.03 టీఎంసీ, 0.03 టీఎంసీ. గరిష్టంగా అయితే 0.05 టీఎంసీ మాత్రమే. మన గోదావరి వాసులుగా మనకు తెలుసు, ప్రతి సంవత్సరం మన ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దగ్గరగా
5,000 టీఎంసీలు నీళ్లు బంగాళాఖాతం వెళ్ళిపోతున్నాయి. 5,000 టీఎంసీలు. అందుకే పోలవరం కడుతున్నాం. 5,000 టీఎంసీలో 0.03 టీఎంసీ సముద్రంలో చిన్న కాకిరెట్ట అంత. సో లేనిపోని అపోహలు సృష్టించే విధంగా, భయాందోళన సృష్టించే విధంగా కొంతమంది పని కట్టుకుని చేస్తున్నారు. అదేంటంటే కొంతమంది మేధావులు తయారయ్యి ఐర్లాండ్లో అయిపోయింది, నెదర్లాండ్లో అయిపోయింది, డెన్మార్క్లో అయిపోయింది అంటున్నారు. ఐర్లాండ్లో ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. ఐర్లాండ్లో 2010 నుంచే డేటా సెంటర్లు పెట్టడం స్టార్ట్ చేశారు. 2010 నుంచి. ఐర్లాండ్ దేశం ఎంతో తెలుసు సూర్య గారు, మన రాయలసీమ ప్రాంతం అంత విస్తీర్ణం, అంటే ఉమ్మడి రాయలసీమ ప్రాంతం. ఇది కడప, చిత్తూరు, అనంతపూరు, ఇది కలిపి కర్నూలు కలిపి, ఆ కర్నూలు కలిపి ఉన్న విస్తీర్ణం ఎంత. ఇప్పటికీ అక్కడ 1.5 గిగావాట్ డేటా సర్వర్స్ ఉన్నాయి, డేటా సెంటర్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ అవటానికి ఇప్పుడు డేటా సెంటర్స్ పెట్టాలి అంటే ప్రాథమికంగా కావాల్సిన నీరుతో పాటు విద్యుత్ కావాలి. ఇప్పుడు ఐర్లాండ్లో ఏమవుతుందంటే చిన్న దేశం అండి, వారు ఎంత కెపాసిటీ, ఎంత విద్యుత్ ఇవ్వగలరు, ఎంత వాటర్ ఇవ్వగలరు. మన దేశం కంటే ఎంత చిన్నది కూడా చెప్పాను. అయితే అక్కడ సమస్య వచ్చిందంటే విద్యుత్ ఇవ్వటానికి అక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్, ఆ సిస్టమ్ సరిపోవట్లేదు. దాంతో అక్కడ గవర్నమెంట్ కొంత హాల్ట్ చేసింది. ఇంకా దగ్గర ఇప్పుడు వరకు $13 బిలియన్ ఐర్లాండ్లో ఇన్వెస్ట్ చేశారు. ఇంకో $7-8 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే అక్కడ గవర్నమెంట్కి వచ్చిన ఇబ్బందులు, ఎలక్ట్రిసిటీ ఇవ్వటం ఇబ్బందులు, వాళ్ళు పవర్ డిస్ట్రిబ్యూషన్లో వాళ్ళు సరిగ్గా సెట్ చేసుకోలేకపోయారు. అందుకని అక్కడ ఆగింది ప్రాజెక్ట్ వాళ్ళకి. ఇక్కడ మనకు వైజాగ్ ఏం చెప్తున్నారు, $15 బిలియన్. 2010 నుంచి ఐర్లాండ్లో మొదలుపెట్టి ఇప్పటికి $13 బిలియన్ అయితే మనకి ఏకంగా $15 బిలియన్, అంటే $133,000 కోట్ల పెట్టుబడి పెడతా అంటున్నారు. మనం దాని తగ్గట్టుగా హై-ఎండ్ టెక్నాలజీ పెట్టుకుని ఆ ఎలక్ట్రికల్ వైర్స్ కానీ ఇవన్నీ సెట్ చేసుకుంటూ వెళ్తాం, లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకుని. దానివల్ల ఎంతకాలం పట్టచ్చండి కంప్లీట్ అవడానికి? 2029-30 కల్లా పూర్తి చేసే లక్ష్యంగా, అంటే 5 ఏళ్ళలో. ఆ రోజు మొన్న ఢిల్లీలో జరిగిన MOUలో గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్ గారు చెప్పిన మాట, $15 బిలియన్ వచ్చి 5 ఏళ్లలో 2030 కల్లా పూర్తి చేసి ముందుకు వెళ్ళే విధంగా. సో ఎలాగో 2030 అంటున్నారు కాబట్టి కొద్ది సంవత్సరాల్లో యాక్చువల్గా ప్రెజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అయితే వస్తాయి. సో అందుకే అసలు ఇక్కడికి వద్దాం. అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే క్రెడిట్ చోర్ అనేటటువంటి ఒక పదాన్ని అయితే ఆయన వాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా మేము స్టార్ట్ చేసాము ఆ సెంటర్ని, సో మేము స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏదో మొదలుపెట్టి జస్ట్ రిబన్ కటింగ్ చేసి మేమే తెచ్చేసామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. సో అంటే మోడీ గారు తీసుకొచ్చారు, తర్వాత నేనే తీసుకొచ్చాను. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. సో టీడీపీ గవర్నమెంట్ కావాలని క్రెడిట్ వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు అని అంటున్నారు. అంటే ఇందులో వాస్తవం ఎంత ఉంది అసలు? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు, ఒక ప్రభుత్వ అధినేతగా పనిచేసిన వ్యక్తి, ఎంతో కొంత నిజాలే చెప్పాలి కదండి. నిన్న 3 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టారు, 3 అవర్స్. అది ఎవరు వెళ్ళారో నాకు తెలియదు, బహుశా సాక్షులు తప్పితే ఎవరు ఉండరు, ఎందుకంటే ముందు ఎవరు ఉన్నారో ఎవరు కనపడరు. 3 గంటలంటే ఎంత దారుణం అండి. పోనీ చెప్పింది ఏమన్నా హేతుబద్ధంగా చెప్పారా అంటే ప్రజలందరూ నవ్వుకునేలా ఉంది. మొన్నటి వరకు గత వారం రోజులుగా రాష్ట్రంలో వైసీపీ నేతలు కానీ, వాళ్ళ సాక్షి ఛానల్ కానీ, సాక్షి సోషల్ మీడియా కానీ ఏం రాశారని ప్రచారం చేశారు, ఉత్తరాంధ్రకు విద్యుత్ కొరత వస్తుంది. ఇందాక మీరు అడిగిన ప్రశ్న, నీళ్ళ కొరత వస్తుంది. అక్కడ పెద్ద అదే గోడౌన్ లాంటిది, రైస్ గోడౌన్కి దీనికి తేడా లేదు, పెద్దగా ఉద్యోగాలు ఏమి రావు. అంటే మీ మాటకి అడ్డొస్తున్నాను, మన గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ శాఖ మంత్రిగా చేసినటువంటి ఆయన కూడా యాక్చువల్గా అంటే దీనికి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేసినట్టే కనబడుతూ ఉంది. సో ఈ రెండింటిని ఎలా చూస్తారు? అదే అన్నారు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ కరెక్టా, జగన్మోహన్ రెడ్డి కరెక్టా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి సొంత పార్టీ నేతలని జోలెట్టి కొట్టినట్టు అయింది. కనీసం ఇప్పుడు కన్నా సరే వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఒక పార్టీగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాము అంటే బుర్ర బుద్ధి ఉండక్కర్లేదండి. ఎందుకంటే రాష్ట్రంకి పెట్టుబడులు వస్తుంటే ఏడుస్తున్నారు. 133,000 కోట్ల రూపాయలు భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద FDA ఒక గన్ షాట్లో, ఒక షాట్లో వచ్చింది లేదు. అంత పెద్ద FDA భారతదేశానికి వస్తుంటే ఇది చాలా భారతదేశానికి ఎంతో మంచిది. ఇది ఆంధ్రాకో వైజాగ్కో కాదండి, భారతదేశానికి మంచిది, గర్వకారణం. ట్రంప్ ఒక పక్కనండి మేక్ అమెరికా గ్రేట్ అని చెప్పి ఎవరో అమెరికాను వదిలి ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడులు బయటపెట్టి పెట్టద్దు. ఈ గూగుల్ CEO సుందర్ పిచ్చే గారు లాంటి వాళ్ళని, సత్యనాథులు లాంటి అందరు పిలిచి కూర్చోబెట్టి అన్ని ఇన్వెస్ట్మెంట్ ఇక్కడే పెట్టండి, వేరే దేశాలు పెట్టద్దు అని చెప్తున్న ఈ తరుణంలో, అనేక ప్రతికూల పరిస్థితులు ఈ తరుణంలో
భారతదేశానికి ఇంత పెట్టుబడి వస్తే సాటి భారతీయుడిగా, సాటి ఆంధ్రుడిగా శుభాకాంక్షలు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా వాళ్ళకు ఉందా లేదా? గత వారం రోజులుగా చేసిన విష ప్రచారం ఏంటండి? గూగుల్ డేటా సెంటర్ వస్తే ఎకో సిస్టమ్ ఎలా డెవలప్ అవుద్ది, ఎలా మాకు తెలియదు అనుకుంటున్నా అన్నారు. ఈ ఐటీ బ్యాచ్, ఈ గుడ్ బ్యాచ్. ఇప్పుడు ఎవరండి ఇప్పుడు పిచ్చోళ్ళు అయింది ఎవరండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు కదా, మీ పార్టీ అధినేత చెప్పాడు, ఒక డేటా సెంటర్ వస్తే చుట్టూ ఎకో సిస్టమ్ ఎలా డెవలప్ అవుతుందో అని చెప్పాడు. ఇది ఫ్యూచరిస్టిక్, పర్యావరణాల ఇబ్బందులు వస్తే అనకూడదు, ఈ స్టైల్లో ఇబ్బంది ఉండదు, భవిష్యత్తులో బాగా పెరిగిపోతే అప్పుడు చూద్దాము, దాని ప్రత్యామ్నాయాల మార్గాలు చూసుకుందాము, అసలు డేటా సెంటర్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే దేశవ్యాప్తంగా ముందుకెళ్తామని చెప్తున్నారు కదా ఆయన. అవును, ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిస్తే డేటా కలిస్తేనే మొత్తం అంతా అని చెప్తూ యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసింది నేనే కాబట్టి నాకు కరెక్ట్గా అన్ని చెప్తాను. దానికి కూడా కాదు, ముందు నేను అడుగుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. ఏంటంటే వాళ్ళ పార్టీ అధినేతలు, వాళ్ళ మీడియా, వాళ్ళ పేపరు, ఛానళ్ళు రాష్ట్ర ప్రజల్ని గందరగోళ పరిచారుగా మీరు. దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మీరు తీసుకోవాలిగా బాధ్యత. క్షమాపణ కోరాలి వద్ద రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజలను కూడా. మొత్తం దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టించారుగా మరి వీళ్ళు. ఒకటి. రెండు, మీ ప్రశ్నకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను 2020లోనే అదానితో అగ్రిమెంట్ చేసుకున్నాను, ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు. నేనేదో 2023 మే 3వ తారీఖు శంకుస్థాపన చేశాను, సింగపూర్తో మాట్లాడాను, అన్నీ చేశాను, ఇదేం తెచ్చిందే అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో 2 అంశాలు. ఈరోజు అక్కడ ఎంఓయు భారతదేశ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఎవరితో చేసుకున్నారు? అదానితో చేసుకున్నారా, గూగుల్తో చేసుకున్నారా? గూగుల్తో చేసుకున్నారు. ఎందుకంటే గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్తో చేసుకున్నాం. అదాని, గౌతమ్ అదానితో చేసుకోలేదు కదా ఎంఓయు. $15 బిలియన్ ఎవరు పెడుతున్నారు? సుందర పిచ్చయ్య గారు మొన్న 2 రోజుల క్రితం వాళ్ళ కంపెనీ యుఎస్లో వాళ్ళ కంపెనీ ఎంప్లాయీస్తో మాట్లాడుతూ వైజాగ్ గురించి ప్రస్తావించి, గూగుల్ అమెరికా బయట పెట్టి అతి పెద్ద పెట్టుబడి అది విశాఖపట్నంలో పెడుతున్నాము, అద్భుతమైన కేంద్ర నిర్మాణం అవుతుంది అని చెప్పారు లేదా సుందర పిచ్చయ్య గారు? అంటే ఇప్పుడు పెట్టుబడి పెడుతుంది ఎవరు? గూగులే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అదాని క్రెడిట్ ఇవ్వాలి అంటారేంటి? అదాని పెట్టుబడి పెడతానంటారేంటి? ఉదాహరణకు సూర్య గారు, నాకు ఒక ల్యాండ్ ఉంటుంది, నేను నిర్మాణానికి కాంట్రాక్ట్కి అదానికి ఇస్తాను, అదాని కట్టి నాకు ఇస్తాను, నేను డబ్బులు కడతాను అదానికి, నాకు కట్టి అప్పచెప్తాడు. ఇప్పుడు బిల్డింగ్ ఎవరు అవుతుంది? నాదవుతా అదానిది అవుతా? ల్యాండ్ ఓనర్ది అవుతుంది. మరి ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం తెలీదా? గూగుల్ కడుతుంది, డబ్బులు ఇస్తున్నారు, $15 బిలియన్, 133,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. దీనిలో సబ్ కాంట్రాక్ట్స్ ఇస్తారండి 100 మందికి. మీరు సాక్షి పత్రిక కట్టినప్పుడు కాకినాడలో కట్టారు, మీరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కట్టారా? లేదా రాజమండ్రిలో ఉంది అక్కడ మనకి రాజానగరం దగ్గర సాక్షిది, అది మీరే కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఎవరు కాంట్రాక్ట్ ఇవ్వలేదా? అది మీదే ఇప్పుడు కాంట్రాక్ట్ దారులదా? కాంట్రాక్ట్ 1,00,000 మందికి ఇస్తారు కాంట్రాక్ట్. ఎయిర్టెల్ వాళ్ళకి కూడా, భారత్కి కూడా ఇస్తున్నారు. ఎయిర్టెల్ వాళ్ళకి వేరే ఇన్వెస్ట్మెంట్కి ఇస్తారు. ఎందుకంటే గూగుల్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కాదు కదా. అదాని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తున్నారు కాంట్రాక్ట్. ఒక పాయింట్ అది. సో బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ అదాని ప్రాజెక్ట్, ఇది గూగుల్ ప్రాజెక్ట్. గూగుల్కి కడుతున్నారు, అది తెలుసుకోండి. ఒకటి. నెంబర్ 2, మీరు నేనే శంకుస్థాపన చేశాను, నాకు క్రెడిట్ ఇవ్వాలంటారు. ఇది 2019 ఫిబ్రవరి 12వ తారీఖు, ఫిబ్రవరి 12, 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదాని డేటా సెంటర్తో చేసుకున్నటువంటి ఒప్పందం, దానికి తగ్గించిన జీవో నెంబర్ 9 ఇది. జీవో నెంబర్ 9 దీనిలో స్పష్టంగా అదాని 1 గిగావాట్ డేటా సెంటర్కి 500 ఎకరాలు కేటాయిస్తూ ఇచ్చినటువంటి జీవో. దీని తర్వాత 3 రోజులకే ఫిబ్రవరి 15, 2019 చంద్రబాబు నాయుడు గారు అదాని డేటా సెంటర్ యొక్క శంకుస్థాపన చేశారు. దీనిలో గౌతమ్ అదాని గారి అబ్బాయి రాజేష్ అదాని కూడా ఉన్నారు. చాలా స్పష్టంగా దీంట్లో రాస్తుంది. ఇది నేనైతే టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ చూపిస్తాను కదా, నేను మీకు ద న్యూస్ మినిట్ చూపిస్తున్నాను. దీనిలో చాలా స్పష్టంగా రాస్తుంది. గూగుల్లో ఎవరిని కొడితే వచ్చేస్తుంది, నేను పెద్ద దాపరికాలు ఏమి దీంట్లో. ఇంత స్పష్టంగా అదాని డేటా సెంటర్ యొక్క ప్రారంభం చంద్రబాబు నాయుడు గారితో ప్రారంభిస్తే, ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పుడు మీరు దాన్ని కొనసాగించి త్వరితగతిన అది పూర్తి చేసి 5 ఏళ్ళలో పూర్తి చేసి డేటా సెంటర్ని సాకారం చేసి ఉంటే మీకు కూడా తప్పనిసరి క్రెడిట్ ఇచ్చుందరు, రాష్ట్ర ప్రజలు కానీ మేము కానీ. మీరేం చేశారు? రాగానే క్యాన్సిల్ చేశారు.
వాళ్ళతో క్యాన్సిల్ చేసి ఇంకో ప్రపోజల్ పంపమన్నారు. అప్పుడు ఏమైంది, వాళ్ళు మళ్ళీ ఇంకో ప్రపోజల్ పెట్టి 1 గిగావాట్ తగ్గించి 200 మెగావాట్. 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్లు, అంటే 1/5 వంతు మళ్ళీ 200 మెగావాట్కే కుదించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి మీద వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2020 నవంబర్ 23న జీవో నెంబర్ 5 ఇచ్చారు. దాన్ని 130 ఎకరాలు కుదించి, గతంలో 500 ఎకరాలు కేటాయించి 1 గిగావాట్ అంటే ఈ 130 ఎకరాలకు కుదించి 200 మెగావాట్ అని. పోనీ అదేమన్నా వెంటనే స్టార్ట్ చేయించి భూమి పూజ చేశారా అంటే లేదు. ఆయన చెప్పారు నిన్న 2023 మే 3, అంటే ఇది చేసుకున్న సంవత్సరంన్నర తర్వాత. అక్కడేమో జీవో ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల్లో ఫౌండేషన్ స్టోన్ వేయించి కమాన్ స్టార్ట్ చేయంటే, ఈయనేమో రావటం స్టాప్ చేయించేయటం, మళ్ళీ సంవత్సరంన్నర మగ్గబెట్టం, అప్పుడు జీవో అవటం, మళ్ళీ ఇంకో సంవత్సరంన్నర మగ్గబెట్టం, అప్పుడు ఫౌండేషన్ చూడటం. తర్వాత ఏమైంది, ఇప్పుడు అయిందా డేటా సెంటర్? పోనీ అయితే అది కూడా క్రియేట్ ఇద్దాం పోనీ. సో నేననేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు నిజాలు చెప్పాలి. ఇంత పక్కాగా కనపడుతుంటే ఆధారాలు, క్రెడిట్ చోరీ, ఎవరు క్రెడిట్ చోరీ చేశారు? మీరు కాదా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ? అబద్ధ అసత్యాల ప్రజలు చెప్తుంది మీరు కాదా? రాష్ట్ర ప్రజలు చూడలేదా? ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు? ఫస్ట్ ఫేజ్లోనేమో మీ నాయకులు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తారు, నెక్స్ట్ ఫేజ్లో ఏమో ప్రజలు చిత్కరించుకుంటున్నారు, అంటున్నారు, అబ్బాస్ పాలు అవుతుందని చెప్పి మీరు వచ్చి ప్లేట్ ఫిరాయించి క్రెడిట్ చోరీ అని చెప్పేసి నా క్రెడిట్ ఇవ్వండో అంటున్నారు. ఎవడో పుట్టిన పిల్లోడికి నేను తండ్రి అని చెప్పుకుంటే ఎంత చండాలంగా ఉంటుందో అంత చండాలంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది. పోనీ ఆయనలో జాతి ఉంటే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు, మళ్ళీ నేను మొదలుపెట్టాను, ఆయనకి క్రెడిట్ తీసుకోమనండి, నాకు క్రెడిట్ ఇవ్వండి అంటే పెద్ద మంచి తరగా ఉంది, సరే ఏదోలే ఇద్దాంలే, క్రెడిట్ ఇది కూడా చేద్దాంలే, పోనీ అదేనా అవుతుంది, అయితే చేద్దాం. ఇదేంటి ఎదురోడి మీద బట్టకాసి మీద పడేసి నీకేం సంబంధం లేదు మొత్తం నేనే చేశాను అంటే ఎంత తప్పండి? సో వైసీపీ పార్టీ ఈ రకమైనటువంటి నీచమైన రాజకీయాలకి, సిగ్గుమాలిన రాజకీయాలకి దిగజారటం సమంజసం కాదు. ఇది ఆల్ఫా జనరేషన్ యుగం సార్ జగన్మోహన్ రెడ్డి గారు. టక్కని తెలిసిపోతే నిజాలు అబద్ధాలు ఏంటది, ప్రజలు ఏం పిచ్చోళ్ళేం కాదు, టక్కని కొడుతున్నారు. ఆ పిల్లడు కూడా కొడుతున్నాడు, ల్యాప్టాప్లో లేకపోతే మొబైల్లో కొడుతున్నాడు, అన్ని విషయాలు వచ్చేస్తున్నాయి. మీరెంత నిన్నటి నుంచి ఎంత నవ్వుకుంటున్నారు, మిమ్మల్ని చూసి జనాలు ఇప్పటికన్నా మీరు గ్రహించాలి. ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఇప్పుడు యాక్చువల్గా గూగుల్ సెంటర్ పెట్టిన తర్వాత దాదాపు 20,000 ఉద్యోగులు వస్తాయి, 30,000 ఉద్యోగులు వస్తాయని కూడా ప్రచారం జరుగుతుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? సార్ ఇప్పుడు డేటా సెంటర్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ రాబోతుంది. డేటా సెంటర్కి $10 బిలియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి $5 బిలియన్, మొత్తం కలిపి $15 బిలియన్. సో దీనికి మొత్తానికి కలిపి సంఖ్య ఎలా ఉన్నా పెద్ద సంఖ్యలోనే ఉద్యోగాలు వస్తాయి. అయితే ప్రధానంగా ఏమవుతుందంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా, మేము వారం రోజుల నుంచి చెప్తున్నా, ఒక డేటా సెంటర్ అక్కడ వచ్చిందంటే దాని చుట్టూరా వివిధ కంపెనీలు ఎకో సిస్టమ్స్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎంఓఈ అయిపోయిన మరుసటి రోజుకి రహేజా ఐటీ టవర్స్, రహేజా గ్రూప్ వాళ్ళు హైదరాబాద్ మాదాపూర్లో రహేజా ఐటీ టవర్స్ ఉన్నాయి, వాళ్ళకి బెంగళూరులో కోరమంగళలో ఉన్నాయి, ఢిల్లీ నోయిడాలో గుర్గాంలో ఉన్నాయి. వాళ్ళు వచ్చి 2,500 కోట్లతో ఐటీ పార్క్ కడతాం, మాకు ల్యాండ్ అన్నారు. మరి 11 ఏళ్ళగా మరి వాళ్ళు అనలేదు కదా, ఈరోజు ఎందుకు వచ్చి అన్నారు? ఇప్పుడు ఒక సిలికాన్ వ్యాలీ దగ్గర కూడా తయారవుతుంది. అది దానికి ఆధారంగా ఎన్ని పరిశ్రమలు వస్తాయో అన్నది మనం ఊహక అందరూ రాసి పెట్టుకోండి. 10 ఏళ్ల తర్వాత, ఈరోజు 2025, 2035 కల్లా విశాఖపట్నం స్వరూపం, అలాగే ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ విశాఖపట్నం ద్వారా ఆంధ్రప్రదేశ్ ద్వారా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2047 వికసిత సంకల్ప యాత్రతో భారతదేశం సమూలంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము, దానికి ఇది ఒక చోదకుడుగా మారబోతుంది. తప్పనిసరిగా ఎకో సిస్టమ్ అద్భుతమైనటువంటి మార్పు మనం చూడగలుగుతున్నాం. రాష్ట్ర విభజన సమయంలో మనం చాలా ఇబ్బంది పడ్డాం. హైదరాబాద్లో ఐటీ కంపెనీస్ ఉన్నాయి, అంతా మనం తీసుకెళ్ళి గత దశాబ్దాలుగా ఏ ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి అక్కడే పెట్టాడని, ఆఖరికి తుఫాను హెచ్చరిక కేంద్రం కూడా అక్కడే పెట్టారు, మనకేం లేకుండా చేశారు. ఈరోజు 11 ఏళ్ల తర్వాత మనకి గ్రిప్ రాలేదు, చెప్పుకో తప్ప గ్రిప్ రాలేదు. అలాంటిది ఈరోజు వచ్చింది. ప్రపంచం, భారతదేశం, పక్క రాష్ట్రం అన్ని ఇక్కడ చూస్తున్నారు. రాజధాని ఎక్కడ అంటే కూడా చెప్పుకునే పరిస్థితి చాలా కాలం మనం ఉన్నాం. దానికి మనం గర్వపడాలి, ఆనందపడాలి, ప్రోత్సహించాలి. ఏడుస్తా కూర్చుంటే ఏమవుతుందండి, ప్రజలు హర్షించరండి. ఇటువంటి రావటం ఆనందదాయకం. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మెచ్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారిని తప్పనిసరిగా మనం మెచ్చుకొని తీరాలని, నో డౌట్ అబౌట్ దట్. సో అదండి విషయం. అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని చెప్పేసి క్రెడిట్ చోర్ అంటూ నిందలు వేయడమే కాదు, ఒకవేళ అటువైపు కనుక గ్రేట్నెస్ ఉండి
వాళ్ళు కరెక్ట్ అయినటువంటి పనులు చేస్తున్నప్పుడు మనం కూడా పెద్ద మనసు చేసుకుని హుందాతనంతో వ్యవహరించాలి, అలాంటి రాజకీయాలు చేయాలని పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అయితే అంటున్నారు. సో ఇది డోరీస్ టీవీలో ఉన్నటువంటి ఈ రోజు డిబేట్. మరోసారి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.